హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ అండ్ కేక్స్. లాస్ట్ వీడియోస్లో కొన్ని ఐటమ్స్ గురించి అయితే తెలుసుకున్నామండి. ఈ వీడియోలో ఇంకా కొన్ని ఐటమ్స్ గురించి అయితే తెలుసుకుందాము. లాస్ట్ వీడియోస్కి నాకు కొన్ని పర్సనల్గా కమెంట్స్ అయితే వచ్చాయండి. అవేంటంటే మీరు ఇవి అన్నీ ఆన్లైన్లో కొనుక్కున్నవి అయితే చెప్తున్నారు, కానీ మనకి మెయిన్గా కేక్ కావాలంటే మైదా, షుగర్, కోకో పౌడర్ ఇవి కావాలి, వీటి గురించి చెప్పండి అని అయితే చెప్పారండి. నేను వాటి గురించి కూడా చెప్తాను. మెయిన్గా ఫస్ట్ ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇవి మనం ఆర్డర్ ఇచ్చుకొని ఆన్లైన్లో తెప్పించుకోవాలి, లేకపోతే బయట షాప్స్లో కానీ ఎక్కడ ఉంటున్నాయి ఏంటి అని వెతుక్కొని తెచ్చుకోవాలి. మనము ఒకసారి బేకింగ్ షాప్కి వెళ్తే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనకి ఏమేమి కావాలి, ఇంపార్టెంట్ అన్నీ ఏమేంటి అని తెలిస్తే ఒకేసారి అవన్నీ తెచ్చుకోవడానికి ఉంటుందని చెప్పి నేనైతే ఇవైతే ఒక వీడియో చేస్తున్నానండి. మిగతావన్నీ జనరల్గా మనకి ఇంట్లో ఉంటాయి, లేదా మన బయట మార్కెట్లో కూడా ఈజీగా దొరికేవే ఉంటాయి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ. అందుకని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి అనేది మాత్రమే ఫస్ట్ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కప్ కేక్ మౌల్డ్స్ అండి. మనకి కప్ కేక్ మౌల్డ్స్ అనేది చాలా రకాలుగా దొరుకుతాయి, కానీ మనం బేసిక్గా ఎక్కువ కప్ కేక్ లైనర్స్, బేక్ అండ్ సర్వ్ కప్స్ అయితే యూస్ చేసామండి. కప్ కేక్ లైనర్స్ అనేది చాలా థిన్గా ఉంటాయి, ప్రైస్ కూడా చాలా తక్కువ. 100 రూపీస్కి 250 పీసెస్ అలా వస్తాయండి. ఇందులో కూడా 3-4 సైజెస్ అయితే ఉంటాయి, స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పి. మనము కప్ కేక్ లైనర్స్ యూస్ చేస్తే తప్పకుండా కప్ కేక్ మౌల్డ్ అయితే యూస్ చేయాలండి, ఎందుకంటే ఇందులో బ్యాటర్ వేసేటప్పుడు ఇది షేప్ హోల్డ్ చేయదు. సో మౌల్డ్ అనేది తప్పకుండా యూస్ చేయాలి. సో మన దగ్గర ఉన్న మౌల్డ్ని బట్టి ఆ సైజెస్ని తీసుకుంటే బెటర్. జనరల్గా ఇవి కూడా మనకి బయట దొరకవండి, ఆన్లైన్లో అయితే చాలా ప్రైజీ. 100 రూపీస్కి ఒక 20 పీసెస్ 30 పీసెస్ అలా అయితే ఇస్తారు. ఇవి బేకింగ్ షాప్లో మనం ఒకసారి వెళ్ళినప్పుడే ఇవి తెచ్చుకుంటే బెటర్. ఇది వచ్చేసి బేక్ అండ్ సర్వ్ కప్స్ అండి. ఇవి 50 పీసెస్ ప్యాకెట్ లాగా వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ నుంచి 150 వరకు అయితే ఉంటాయి 50 పీసెస్కి. ఇందులో కూడా స్మాల్, లార్జ్ అయితే దొరుకుతాయండి. పింక్ కలర్ది స్మాల్, ఎల్లో కలర్ది లార్జ్, కానీ మనకి ఎక్కువగా స్మాలే ఎక్కువ యూజ్ అవుతుందండి. ఈ కప్స్ యూజ్ చేయడం వల్ల మనకి కప్ కేక్స్ ట్రే అయితే యూజ్ అవ్వదండి, ఎందుకంటే కప్ కేక్ ట్రే వచ్చేసి 6 పీసెస్ 12 పీసెస్ లాగానే ఉంటుంది. మనం ఎక్కువగా ఆర్డర్స్ వచ్చినప్పుడు, ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు అయితే ఈ కప్స్ అయితే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే ఒకే సెట్లో మనం చాలా కేక్స్ చేయొచ్చు. అలా కప్ కేక్స్ లైనర్స్తో అయితే మనకి 12 లేకపోతే 15, 6 అలానే చేయడానికి వస్తుంది. అందుకని అలాంటి టైంలో ఇలాంటి కప్స్ అయితే ప్రిఫర్ చేస్తాము. ఈ కప్స్ వచ్చేసి చాకోలావా కేక్ కోసం అయితే యూస్ చేసామండి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది, 5 రూపీస్ పర్ పీస్ అయితే పడింది నాకు. నేను అమెజాన్లో తీసుకున్నాను. మీరు ఇవైతే ఆన్లైన్లో తీసుకోకండి, బయట బేకింగ్ షాప్కి వెళ్ళినప్పుడే తీసుకోండి. అక్కడ ప్రైస్ అరౌండ్ 2.5 రూపీస్ 3 రూపీస్ అలా అయితే ఉంది. ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువగా అనిపించింది. అండ్ మీరు నేర్చుకునేటప్పుడు ఇవైతే తీసుకోకండి. నార్మల్గా మనకి కప్స్ దొరుకుతాయి కదా, బేక్ అండ్ సర్వ్ కప్స్ లేకపోతే టీ కప్స్, అలాంటి వాటిలో ప్రాక్టీస్ చేయండి. సేల్ చేస్తాము, సేల్కి ఆర్డర్స్ వచ్చినాయి అనుకునే టైంలో ఇవైతే తెచ్చుకోండి. ఇవి కూడా 100 పీసెస్ 50 పీసెస్ సెట్ లాగా దొరుకుతాయి, కానీ బయట షాప్స్లలో మనకి విడిగా కూడా ఇస్తారు. ముందు కొన్ని అయితే విడిగా తెచ్చుకోండి. సో ముందు నేర్చుకునేటప్పుడు మాత్రం చిన్న చిన్న కప్స్లో నేర్చుకుంటే బెటర్. మనకు ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇవి యూజ్ చేస్తే బెటర్, ఎందుకంటే కొంచెం ప్రైజీగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కప్ కేక్ ట్రే అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి జనరల్గా 6 పీస్ 12 పీసెస్ ట్రేస్ అయితే దొరుకుతాయి, కానీ మనం ఒక్కసారి కప్ కేక్స్కి ఒక సెట్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తే మనకి 12 లేదా 15 పీసెస్ కప్స్ అయితే వస్తాయండి. అలాంటి టైంలో ఇలా కప్ కేక్ లైనర్స్తో చేస్తే మాత్రం మనకి బ్యాటర్ చాలాసేపు ఉండి డ్రై అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పుడు చాలా వరకు బేక్ అండ్ సర్వ్ కప్సే ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 పీసెస్ ఉన్నాయండి, 6 పీసెస్ది అండ్ 12 పీసెస్ ట్రేస్. కానీ మనకి 6 పీసెస్ ట్రే అనేది వచ్చేసి మనం కన్వెన్షన్లో కానీ, ఓటీజీలో కానీ, స్టవ్లో కానీ యూజ్ చేయొచ్చు. 12 పీసెస్ సెట్ వచ్చేసి మనం ఓన్లీ ఓటీజీలో యూజ్ చేయాలి, అందుకే అదైతే తీసుకోకండి. ఇంకా ఓటీజీ ఉంటే అయితే తీసుకోండి, లేకపోతే అయితే తీసుకోకండి. ఇలా కప్ కేక్ ట్రే సైజు మెజర్ చేసుకొని లైనర్స్ అయితే తెచ్చుకోవాలండి. మనకి జనరల్గా ఈ లైనర్స్ వచ్చేసి ప్లాస్టిక్స్ షాప్స్ ఉంటాయి కదండి, అందులో దొరుకుతాయి, కానీ బేక్ అండ్ సర్వ్ అయితే అందులో దొరకవండి. అందుకని చెప్పి మనకైతే ఇది ఒక స్పేర్ లాగా అయితే కొన్ని అయితే తెచ్చుకొని పెట్టుకోవడం బెటర్. నేర్చుకునేటప్పుడు లైనర్స్ యూజ్ చేసి సేల్ చేసేటప్పుడు బేక్ అండ్ సర్వ్లో అలా వాళ్ళకి కస్టమర్కి కావాల్సినట్టు ఇందులో అయినా అందులో అయినా యూస్ చేసుకోవచ్చు. సో మీరు 2 బేక్ అండ్ సర్వ్వి
లైనర్స్ 2 అయితే తెచ్చిపెట్టుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్రష్ అండి. మనం చాలా వరకు కేక్స్ చూస్తూ ఉంటాం కదా, స్ట్రాబెర్రీ కేక్, పైనాపిల్ కేక్, అలాంటి కేక్స్లలో ఏ ఫ్లేవర్ కేక్లో అయినా ఆ ఫ్లేవర్కి తగ్గట్టు క్రష్ అయితే వాడతారండి. మనకి లేయర్స్ కట్ చేస్తాం కదా, లేయర్స్లలో విప్పింగ్ క్రీమ్ పెట్టినప్పుడు క్రష్ కూడా వాడతారు. సో మనకి క్రషెస్ కూడా ఇంపార్టెంటే. సో నా దగ్గర ఉన్న పెద్ద బాటిల్స్ ఉన్నాయండి, 750 ml. మీరు ఇంత పెద్ద బాటిల్స్ అయితే తీసుకోకండి, 250 mlస్లో కూడా దొరుకుతాయి. 250 ml బాటిల్లో అయితే తీసుకోండి. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, కానీ మనం ఎక్కువగా స్ట్రాబెర్రీ అండ్ పైనాపిలే వాడతాము. ఇంకా మీకు తర్వాత ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే ఇంకా తీసుకోండి, కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం ఈ 2 అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్ప్రింక్లర్స్ అండి. చూస్తున్నారు కదా, నా దగ్గర కొన్ని వెరైటీ స్ప్రింక్లర్సే ఉన్నాయి. నేను ఎక్కువగా గోల్డ్, సిల్వర్ మాత్రమే యూస్ చేస్తాను. మిగతా వాటిలో కలర్స్ ఎక్కువగా యూస్ చేస్తారని చెప్పి నేనైతే ప్రిఫర్ చేయను. కానీ మనకి కస్టమర్స్ని బట్టి చాలామంది వేయండి అంటారు, వాళ్ళని అడిగి కావాలంటే వేస్తాము, లేకపోతే అయితే లేదు. అందుకని చెప్పి నేను కలర్స్ స్ప్రింక్లర్స్ అయితే ఎక్కువ తెచ్చుకోలేదు. డార్క్ చాక్లెట్ చాకో చిప్స్, మిల్క్ చాకో చిప్స్, ఇలా అన్నీ దొరుకుతాయండి. ఇవన్నీ బేకింగ్ షాప్స్లోనే దొరుకుతాయి, మనకి బయట ఎక్కువగా దొరకవు. ఇవి మనము ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్, అంటే 100 grams కావాలంటే 100 grams. ఈ స్ప్రింక్లర్స్ వచ్చేసి 10 grams కావాలంటే 10 grams, 20 grams కావాలంటే 20 grams. సో నేర్చుకునేటప్పుడు తక్కువ వెయిట్లో తెచ్చుకొని నేర్చుకోండి. ఆర్డర్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం ఎక్కువ వెయిట్లో తెచ్చుకుంటే బెటర్. షాప్స్లో చాలా డిజైన్స్, చాలా సైజెస్ అయితే ఉంటాయి. స్ప్రింక్లర్స్ వచ్చేసి 20 grams, 30 grams అలానే తీసుకోండి, ఎక్కువ వెయిట్లో అసలు ఎప్పుడూ వద్దు. ఇంకా చాకో చిప్స్ వచ్చేసి 100 grams, 200 grams తీసుకోండి. ఎందుకంటే మనం కేక్తో పాటు ఐస్ క్రీమ్స్లో కానీ కుకీస్లో కానీ ఎక్కువ యూస్ చేస్తుంటాము. ఇవి ఎక్కువగానే అవసరం ఉంటుంది, స్ప్రింక్లర్స్ మాత్రం ఎక్కువగా అవసరం ఉండదండి. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ గురించి అయితే చెప్పానండి, కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియో అయితే చాలా లెంతీ అవుతుందండి, అందుకని ఇలా పార్ట్స్గా అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.